హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శంకర్ బాబు. ఏఎస్బి న్యూట్రిక్స్ కొత్తగా ఛానల్ పెట్టిన ఏఎస్బి న్యూట్రిక్స్ అంటూ కొత్త ఉపాయాలతో, కొత్త ఆలోచనలతో కొత్త వీడియోలు చేస్తూ మీ ముందుకు వస్తున్నా. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది యూట్యూబ్ బ్యానర్ ఎట్లా క్రియేట్ చేయాలనేది మనం తెలుసుకోబోతున్నాం. చాలా అంటే చాలా ఈజీ. 5 నిమిషాల్లో మనం యూట్యూబ్ బ్యానర్ని క్రియేట్ చేసుకోవచ్చు. దీనికోసం ఎక్కడెక్కడో సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడెక్కడో మనం వెతకాల్సిన అవసరం లేదు. నేను చూపించిన పద్ధతిలో మీరు యూట్యూబ్ బ్యానర్ని 5 నిమిషాల్లో క్రియేట్ చేసుకోవచ్చు. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కొత్తగా ఛానల్ పెట్టాను కాబట్టి మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా అవసరం. కాబట్టి మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే ఇంకా అంతకంటే ఎక్కువ మందికి షేర్ అవుతుంది ఈ వీడియో. కాబట్టి నాకు కొత్త ఛానల్ పెట్టాను కాబట్టి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో పోయి మన యూట్యూబ్ బ్యానర్ని ఎంత ఈజీగా, ఎంత తక్కువ టైంలో క్రియేట్ చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో పోదాం. ఫ్రెండ్స్, యూట్యూబ్ బ్యానర్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు నేను పూర్తిగా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ముందుగా యూట్యూబ్ బ్యానర్ మనం క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఫోటో బ్యాక్గ్రౌండ్ని ఎరేజ్ చేసుకునేటువంటి యాప్ను మన ప్లేస్టోర్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. కొన్ని ఫొటోస్ని మనం ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసుకోవాలి. కాబట్టి నేను ఆల్రెడీ ఫోటో బ్యాక్గ్రౌండ్ యాప్ను నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. దాంట్లో మీకు చూపిస్తాను. మీరైతే ప్లేస్టోర్లో ఒకటి ఇన్స్టాల్ చేసి పెట్టేసుకోండి. ఇక్కడ ఉన్నది ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అని. దీన్ని నేను ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ అయ్యాక ఇట్లా వస్తుంది కదా, ఇక్కడ క్రియేట్ అన్నది కదా, క్రియేట్ దగ్గర క్లిక్ చేయాలి. ఒక ఫోటోని మనం బ్యానర్లో పెట్టుకోవడానికి బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా బ్యాక్గ్రౌండ్ అంతా ఎరేజ్ అయిపోయి ఫోటో ఇట్లా ఉంటుంది. దీన్ని మనం సేవ్ చేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ సేవ్. ఓకే, సేవ్ అయిపోయింది. నెక్స్ట్ మరికొన్ని ఫొటోస్ కూడా ఆ బ్యానర్ మీద మనం పెట్టుకోవడానికి యూట్యూబ్ అని, ఇన్స్టాగ్రామ్ అని అటువంటి ఫొటోస్ని కూడా బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను యూట్యూబ్ అనేదాన్ని మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకే, ఇట్లా మనం యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ ఏవైతే మన బ్యాక్గ్రౌండ్ ఫోటో కింద అన్నీ పెట్టుకోవాలని అనుకుంటే ఇటువంటి మనం ముందుగానే బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసి స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ సేవ్ చేస్తున్నా. సేవ్. ఓకే, ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసి ఇక్కడ కింద క్రోమ్ బ్రౌజర్లో సెర్చ్ బార్లో వైటీ స్టూడియో డెస్క్టాప్ అని టైప్ చేయండి. వైటీ స్టూడియో డెస్క్టాప్ అని టైప్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ ఉన్నది, నేను దీన్ని క్లిక్ చేస్తున్నా. దీన్ని డెస్క్టాప్ మోడ్లో మీరు ఓపెన్ చేసుకోండి. ఒకవేళ డెస్క్టాప్ మోడ్లో ఓపెన్ కాకపోతే నార్మల్గా ఓపెన్ అయితే దాని పక్క ఉండే 3 డాట్స్ అని ఉంటాయి. 3 డాట్స్ దగ్గర క్లిక్ చేస్తే సర్కిల్లో కింద డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు డెస్క్టాప్ మోడ్లో వస్తుంది. దాన్నే డాష్ బోర్డ్ అని అంటారు. ఇదిగో ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అని ఉన్నది కదా, కింద లాగిన్ అని ఉంటుంది. ఆ లాగిన్ దగ్గర క్లిక్ చేయండి. డెస్క్టాప్ మోడ్లో హోమ్ పేజ్ ఇట్లా వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ ఉంటాయి కదా, సెట్టింగ్స్ సంబంధించి 3 లైన్స్. ఇట్లా సర్కిల్లో కిందకి వస్తే పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, పెన్సిల్ ఐకాన్ దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఛానల్ డాష్బోర్డ్ అని. దీని కింద కనిపించేదే ప్రొఫైల్ ఉన్నది కదా, ప్రొఫైల్ ఆల్రెడీ మీరు సెట్ చేసుకొని ఉండవచ్చు. బ్యానర్ని మనం ఇప్పుడు ఈ వీడియో బ్యానర్ని సెట్ చేసుకోవాలి కాబట్టి ఈ బ్యానర్ పక్కన చేంజ్ అండ్ రిమూవ్ అని ఉన్నది కదా, ఇది నేను ఆల్రెడీ బ్యానర్ పెట్టాను కాబట్టి చేంజ్ అని ఉంటుంది.
మీరు కొత్తగా బ్యానర్ పెట్టుంటే అప్లోడ్ అని ఉంటుంది. మీరు బ్యానర్ సెట్ చేసుకున్నాక ఇక్కడ నుంచి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అని కాదు, మీరు యూట్యూబ్ ఛానల్ ప్రొఫైల్ నుంచి కూడా మీరు బ్యానర్ని అప్లోడ్ చేసుకోవచ్చు. అది తర్వాత నేను చూపిస్తా. అయితే ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఈ నంబర్ నోట్ చేసుకోండి. ఇక్కడ 2048 ఉన్నది కదా, ఇటు పక్కన ఇంటూ 1152 అని ఉన్నది కదా, వీటిని ఒక పేపర్ మీద నోట్ చేసి పెట్టుకోండి. ఇది ఈ బ్యానర్కి సంబంధించిన టెంప్లెట్. బ్యానర్ సంబంధించిన టెంప్లెట్ యొక్క సైజు యూట్యూబే మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ నంబర్ని మీరు ఒక పేపర్ మీద రాసి పక్కకు పెట్టుకోండి. మనం బ్యానర్ సెట్ చేసుకునేటప్పుడు అది మనం దాని సైజు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక మనం నెక్స్ట్ బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసి మనం బ్యానర్ సెట్ చేసుకోవడానికి కావాల్సిన ఒక యాప్ కావాలి. కాబట్టి మనం ప్లేస్టోర్ నుంచి ఒక యాప్ను అయితే మనం డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఒక యాప్ను ఇన్స్టాల్ చేసుకున్నా. ఇక్కడ యాడ్ టెక్స్ అని ఉన్నది కదా, ఈ కింది సర్కిల్లో లాస్ట్కి యాడ్ టెక్స్ అని ఉన్నది కదా, యాడ్ టెక్స్ దగ్గర క్లిక్ చేస్తున్నా. ఈ యాప్ను మీరు ప్లేస్టోర్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ ఇట్లా కనిపిస్తుంది. ఓపెన్ చేస్తే ఇక్కడ నుంచి మీరు బ్యానర్ సెట్ చేసుకోవాలి. మీరు ఇంతకుముందు వైటీ స్టూడియో డెస్క్టాప్లో మీరు చూసారు కదా, డాష్బోర్డ్లో ఒక నంబర్. ఆ నంబర్ కాకుండా వేరే ఒక నంబర్ని నేను చెప్తాను. ఈ నంబర్ని కూడా మీరు నోట్ చేసుకోండి. నేను ఇప్పుడు చెప్పే నంబర్తోని ఒక చిన్న బ్యానర్ అయితే సెట్ చేసుకుందాం. ఇప్పుడు చూపిస్తాను. ఉదాహరణకి ఏదైనా ఒక కలర్ మనం ఎంచుకోవాలి. కాబట్టి ఇక నేను ఈ కలర్ని ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా, దీన్ని మనం ఇప్పుడు నేను చెప్పే నంబర్తో సైజును మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ లైన్స్లో కింది లైన్లో 4వది ఉన్నది కదా, రీసైజ్ అని ఇక్కడ నేను క్లిక్ చేసిన. దీన్ని ఆఫ్ చేసేద్దాం. ఇక్కడ ఆఫ్ చేస్తేనే మీకు ఏ నెంబర్ అనేది సెట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నంబర్ నేను సెట్ చేస్తున్నా. ఇక్కడ విడ్త్ దగ్గర ఇక్కడ 1747. ఇక సైడ్కి వచ్చేసి ఇక్కడ 513. ఈ సైజును ఈ నంబర్ని కూడా మీరు నోట్ చేసి పక్కా పెట్టుకోండి. వీడియో చూసేటప్పుడు తర్వాత మీరు సెట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ నంబర్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ నంబర్తో మీరు సైజుని కట్ చేసుకొని ఈ ఇమేజ్ని పక్కగా పెట్టేసుకోండి. ఓకే, ఈ సైజులో వచ్చేస్తుంది. దీన్ని మనం సేవ్ చేసి పెట్టుకోవాలి. సేవ్. ఓకే, ఇప్పుడు సేవ్ అయిపోయింది. నెక్స్ట్ మనం యూట్యూబ్లో చూపించినటువంటి బ్యానర్ని మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఉదాహరణకి నేను ఏదైనా ఒక బ్యానర్ తీసుకుంటున్నా. ఉదాహరణ రెడ్ అనుకుందాం. రెడ్. ఓకే, ఈ బ్యానర్ని ఇప్పుడు మనం యూట్యూబ్లో చూపించిన నంబర్తోనే ఇక్కడ సేమ్ రీసైజ్ అని దగ్గర క్లిక్ చేసి దీన్ని ఆఫ్ చేసేసి విడ్త్ దగ్గర యూట్యూబ్కి సంబంధించిన నంబర్ను ఇక్కడ మనం టైప్ చేసి పెట్టుకోవాలి. యూట్యూబ్లో చూపించిన నంబర్ ఎంత? 2048. ఓకే, ఇక్కడ ఈ సైడ్కి వచ్చేసి ఈ సైడ్ నెంబర్ ఎంత? 1152. ఈ సైజును మనం కట్ చేసి పెట్టేసుకోవాలి. ఓకే, ఇంకా ఇట్లా వస్తుంది. ఈ సైజులో ఇప్పుడు ఇంతకుముందు మనం కట్ చేసి పెట్టుకున్న, నేను చెప్పిన నెంబర్తో కట్ చేసి పెట్టుకున్న ఫోటోని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇది ఇక్కడన్నది కదా, ఇది. ఈ ఫోటోని ఉన్న చోటు నుంచే, ఉన్న ప్లేస్ నుంచే ఎగ్జాక్ట్గా 70% జూమ్ చేసి, పెద్దగా జూమ్ చేసి పెట్టుకోండి. కరెక్ట్గా 70%. 57, 60, 70. 70% జూమ్ చేసి పెట్టేసుకోండి.
ఇప్పుడు దీన్ని ఇది ఎటు కదలకుండా ఉండేందుకు ఇక్కడ లాక్ చేసి పెట్టుకోండి. ఇక్కడ సైడ్కి యారో మార్క్ ఉన్నది కదా, యారో మార్క్ పక్కనే లాక్ సిస్టమ్ ఉంటుంది. లాక్ దగ్గర ఇక్కడ లాక్ కనిపిస్తుంది కదా, ఈ లాక్ను లాక్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి కదలదు, ఇటు కదలదు మనం సెట్ చేసుకునేంత వరకు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దీనిపై ఏదైనా మనం ఒక డిజైన్ సెట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ పై లైన్లో మూడవది ఉన్నది కదా షాప్ అని, ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఇవన్నిట్లో మనకి ఏది నస్తే అది, ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ 4వ లైన్లో లాస్ట్కు ఉన్నది కదా స్టార్, దీన్ని నేను ఓకే చేసుకున్నా. దీన్ని మనం ఏ డిజైన్లో అంటే ఏ కలర్లో అంటే ఆ కలర్లో మనం సెట్ చేసుకోవచ్చు. ఇట్లా ఏ కలర్లో అంటే ఆ కలర్లో మనం డిజైన్ సెట్ చేసుకోవచ్చు. కానీ నేను వైట్ అనుకుంటున్నా. దీన్ని చిన్నగా జూమ్ చేసి ఇక్కడ పెడుతున్నా. కేవలం ఈ సెంటర్లో ఉన్నంత వరకే, కాకపోతే మనం దీన్ని పెద్దగా చేసుకొని మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని ఇక్కడ సెట్ చేసిన. దీంట్లో మనం ఇంతకుముందు కట్ చేసుకున్న ఫొటోస్ ఉన్నాయి కదా, ఆ ఫోటో గ్యాలరీలోకి పోయి ఒక ఫోటోని, నా ఫోటోని, ఇంతకుముందు కట్ చేసిన ఫోటోని ఇక్కడ సెట్ చేస్తాను. ఓకే, దీంట్లో సెట్ చేస్తున్నా. ఓకే, దీంట్లో సెట్ చేశాను కదా, ఇది ఓకే. ఇక్కడికి మళ్ళా ఇది ఎక్కడ కదలకుండా లాక్ దగ్గర లాక్ పెట్టుకోండి. ఓకే, లాక్. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీరు మీరు ఏ ఛానల్ అయితే పెట్టారో ఆ ఛానల్ పేరుని మీరు ఇక్కడ టెక్స్ట్ రూపంలో టైప్ చేసి పెట్టుకోండి. నేను ఏఎస్బి న్యూట్రిక్స్ అని పెట్టాను కదా, ఇక్కడ ఏఎస్బి న్యూట్రిక్స్ అని టైప్ చేసి పెట్టేస్తున్నా. ఇది కేవలం మీకు చూపించడం కోసమే. మీకు ఏ డిజైన్ అంటే ఆ డిజైను మీరు ఓకే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ టెక్స్ట్కి సంబంధించిన కలర్స్ కానీ టెక్స్ట్కి సంబంధించిన డిజైన్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ టెక్స్ట్కి సంబంధించిన డిజైన్లు ఇవి. ఇక్కడ కింద టెక్స్ట్కి సంబంధించిన కలర్స్ ఉంటాయి. ఇక మనం టెక్స్ట్ ఏ స్టైల్లో అంటే ఆ స్టైల్లో మనం టెక్స్ట్ని ఓకే చేసుకోవచ్చు. ఇట్లా ఏ స్టైల్ అంటే ఆ స్టైల్లో మనం ఓకే చేసుకోవచ్చు టెక్స్ట్ని. ఓకే, దీనికి తర్వాత నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్కి సంబంధించిన కలర్స్ మనం ఇక్కడ ఏదంటే అది సెట్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకే, నేను వైటే ఫిక్స్ అయినా. ఇది కేవలం మీకు చూపించడం కోసమే కాబట్టి ఇక్కడ నేను వైటే ఫిక్స్ అయినా. కొంచెం జూమ్ చేసి పెట్టేసిన. ఓకే, దీన్ని కూడా నేను లాక్ చేసి పెడతా. లాక్. ఓకే, ఇది ఎటు కదలకుండా ఉంటుంది. ఓకే, దీంట్లో ఇంతకుముందు మనం మళ్ళా బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసుకున్న కొన్ని ఉన్నాయి కదా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అని, వాటిని ఇది కేవలం మీకు చూపించడం కోసమే. ఇక్కడ యూట్యూబ్, మనం మంచిగా కనబడేటట్టు ఏ సైజు అంటే ఆ సైజులో మనం ఇక్కడ పెట్టేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఇన్స్టాగ్రామ్. ఓకే, నెక్స్ట్ ఫేస్బుక్. ఇది చాలా ఈజీ, చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా తొందరగా అయిపోతుంది మీకు ఇది. నేను ఏఎస్బి న్యూట్రిక్స్ అని కొత్త ఉపాయాలతో మీ ముందుకు వచ్చాను కాబట్టి చాలా ఈజీగా మీకు ప్రతిదీ కూడా చాలా ఈజీగా అయ్యేట్టు నేను వీడియోలు తీస్తూ ఉంటాను. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఇక్కడ ఫేస్బుక్ ఓకే చేశాను.
ఓకే, ప్రస్తుతానికైతే నేను ఈ ఈ ఈ డిజైన్తో నేను ఓకే అనుకుంటాను. కేవలం ఇది మేము చూపించడం కోసమే. మీకు ఇక్కడ డాష్ బోర్డు రెడ్ కలర్లో ఉన్నది, మీరు ఏ కలర్ అయినా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెంటర్లో వచ్చిన బ్యానర్, చిన్న సైజులో వచ్చిన బ్యానర్ని మీరు ఏ కలర్లో అంటే ఆ కలర్లో డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫోటో దగ్గర పెట్టిన దగ్గర కూడా ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ దగ్గర కూడా మీరు ఏ కలర్ అంటే ఆ కలర్, ఏ డిజైన్లో అంటే ఆ డిజైన్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టాన్ని ప్రకారంగా మీరు ఎట్లా వస్తే మీరు అట్లా చేసుకోవచ్చు. కేవలం మీకు ఇది నేను చూపించడం కోసమే నేను ఇదంతా చేసి చూపిస్తున్నాను, మీకు కేవలం చూపించడం కోసమే. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు ఈ బ్యానర్ని మనం క్రోమ్ బ్రౌజర్లో వైటీ స్టూడియో డెస్క్టాప్ డాష్బోర్డ్లో నేను ఇంతకుముందు నేను చూపించాను కదా, చేంజ్ అని లేకపోతే రిమూవ్ అని మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ డాష్బోర్డ్లో పైన ల్యాప్టాప్ మాదిరిగా కనిపిస్తుంది కదా, ఈ ల్యాప్టాప్ దగ్గరనే కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చేంజ్ అండ్ రిమూవ్ అని ఉన్నది కదా, నేను ఆల్రెడీ బ్యానర్ని సెట్ చేసి పెట్టాను కాబట్టి చేంజ్ అని ఉంటుంది. మీరు కొత్తగా అప్లోడ్ చేయాలనుకుంటే అప్లోడ్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి నేను బ్యానర్ని అప్లోడ్ చేయాలనుకుంటాను. మన ఛానల్ ప్రొఫైల్ నుంచి కూడా మనం బ్యానర్ని అప్లోడ్ చేసుకోవచ్చు. దాదాపుగా ఈ డాష్బోర్డ్ నుంచి చాలామంది ఏదైనా కానీ అప్లోడ్ ఇక్కడ నుంచే చేస్తారు. నేను కూడా ఇక్కడ నుంచే అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ చేంజ్ దగ్గర నేను క్లిక్ చేశాను, మీకు చూపించడం కోసం. దీన్ని నేను ఓకే చేసి డౌన్ చేస్తున్నా. ఇది ఓకే, మొత్తం అంతా క్లియర్గా సెట్ అయిపోయింది. ఇక్కడ క్లియర్గా సెట్ అయిపోయింది కదా. ఇక్కడ డౌన్ ఉన్నది కదా బ్లాక్ కలర్లో, ఇక్కడ డౌన్ ఓకే చేసుకోవాలి. మనకి ఇక్కడ బ్యానరు ఓకే అయిపోయింది. చూసారు కదా, మనం సెట్ చేసిన బ్యానర్ ఇక సెంటర్లో ఎక్కడి వరకు మనం అది అన్నీ సెట్ చేసుకున్నామో అక్కడి వరకు. బ్యాక్గ్రౌండ్లో రెడ్ కలర్ తీసుకున్నాం కదా టెంప్లెట్, ఆ రెడ్ కలర్లో టెంప్లెట్. ఇక్కడ నుంచే కాకుండా మనం యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు సైడ్కి వచ్చేసి ఇక్కడ పబ్లిష్ ఉన్నది కదా, పబ్లిష్ దగ్గర పబ్లిష్ కొట్టేసుకుంటే సేవ్ అయిపోతుంది. ఇక మనం బ్యాక్ పోవాలి. మనం బ్యాక్ వచ్చేసి యూట్యూబ్ ఇట్లా వస్తుంది. ఇక్కడ పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, పెన్సిల్ ఐకాన్ దగ్గర క్లిక్ చేయండి. మీకు ఇట్లా హోమ్ పేజ్ కనిపిస్తుంది. ఇక్కడ మన ప్రొఫైల్ బ్యాక్ సైడ్ బ్యానర్ ఉన్నది కదా, బ్యానర్ దగ్గర కెమెరా సింబల్ ఉన్నది, కెమెరా సింబల్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ టేక్ ఏ ఫోటో ఉన్నది. ఇక్కడ కింద క్లోజ్ ఫ్రమ్ యువర్ ఫొటోస్ ఉన్నాయి కదా గ్యాలరీ, ఇక్కడ నుంచి కూడా మనము దీన్ని ఓకే చేసుకోవచ్చు. ఇట్లా కరెక్ట్ సైజు వచ్చేటట్టు చూసుకొని సేవ్ చేసి పెట్టుకోవాలి. ఈ బ్యానర్ సెట్ అయిపోతుంది. ఈ ప్రొఫైల్ నుంచి కూడా మనం బ్యానర్ ఓకే చేసుకోవచ్చు. డాష్బోర్డ్ నుంచి కూడా క్రోమ్ బ్రౌజర్లో డాష్బోర్డ్ నుంచి కూడా బ్యానర్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూశారు కదా, యూట్యూబ్ బ్యానర్ ఎంత ఈజీగా, ఎంత సింపుల్గా, చాలా తక్కువ టైంలో క్రియేట్ చేసుకోవచ్చు అనేది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కొత్తగా ఛానల్ పెట్టాను కాబట్టి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అట్లనే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వాటి గురించి కూడా నేను వీడియో చేస్తాను. అన్నిటికంటే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మరొక వీడియోతో, మరొక కొత్త ఆలోచనతో, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.